బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. పోలవరం జిల్లా దేవిపట్నం మండలం కొత్త వీధి వద్ద పశువులపై దాడి చేసింది. 3 గేదె దూడలను పులి చంపేసింది. ఘటనా స్థలాన్ని అటవీ పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలించారు. సమీపంలోనే గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉండడంతో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ముసినిమిల్లి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. పోలవరం జిల్లా గంగవరం మండలంలోని లక్కొండ, పిడతమామిడి, గోరుగుమ్మి గ్రామాల్లో సంచరించిన పెద్ద పులి రంపచోడవరం, మన్యం, కాకినాడ జిల్లాలో పర్యటించిన తర్వాత తన ప్రయాణ మార్గంలోనే వెనక్కి తిరిగి అడవుల్లోకి ప్రవేశించింది. ఈ పులి గంగవరం మండలం పోతురాజుబాబు ఆలయం వద్ద అటవీ నిపుణుల బృందాల ప్రయత్నాలకు కూడా తప్పించుకొని ముందుకు సాగింది. ఆ తర్వాత గోకవరం, గంగవరం రహదారిని దాటుకుని రంపచోడవరం మండలం ఓట్ల బి వెలమలకోట్ల గ్రామాల మధ్య అడవుల్లోకి చేరింది. శాటిలైట్ చిత్రాల ద్వారా పులి కదలికలను గుర్తించిన అధికారులు పులి తిరిగి వెనక్కి వస్తే పాపికొండల అభయారణ్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పులి సంచరిస్తున్న సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గంగవరం మండలం అటవీ ప్రాంతానికి చేరిన పులి తిరిగి వెనక్కి వెళ్లిన దారిలోనే పయనిస్తోంది. అందుకని పులి సంచరించే అవకాశాలు ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామ ప్రజలకు కూడా అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పులి సంచార మార్గాలను పర్యవేక్షణ చేస్తున్న పోలవరం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శివకుమార్, అడ్డతీగల సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి, ఇతర అటవీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ పులి సంచార మార్గాలను పర్యవేక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పులి సంచార మార్గాల్లో పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రజలకు సంబంధించిన అన్ని రకాల రక్షణ బాధ్యతలు పోలీస్ అధికారులు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తంగా ఒక ఊరు నుంచి మరో ఊరుకు సంచరిస్తుంది పెద్ద పులి. ఇక ప్రమాదం తప్పింది అని అనుకునే లోపే వెళ్లిన దారిలోనే మళ్లీ వెనక్కి తిరిగి వస్తుంది. దీంతో ప్రమాదం తప్పిందనుకున్న అడవి శివార్లోని గ్రామస్తులకు మరింత భయం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి హాని కలిగించలేదు. కానీ ఆవులను మాత్రం చంపి పొలాల్లోకి లాక్కుని వెళ్తుంది. తాజాగా దేవీపట్నం మండలం కొత్త వీధి వద్ద పశువులపై దాడి చేసింది. 3 గేదె దూడలను పులి చంపేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్ లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ నానాజీ, చెప్పండి, పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్ద పులి దాడి ఘటన ఎలా జరిగింది? థ్యాంక్ యూ. ఏదైతే పెద్ద పులి ఉన్నదో దాదాపు పోలవరం నుంచి ఎంటర్ అయ్యి అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా, ఆ తర్వాత కాకినాడ జిల్లాకి ఎంటర్ అయింది. ఆ తర్వాత కాకినాడ జిల్లా నుంచి మళ్ళీ యథావిధిగా తూర్పుగోదావరి జిల్లా మీదుగా పోలవరం జిల్లాకి ఎంటర్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే ఈ జిల్లాలు ఉన్నాయో ఇది పూర్తిగా అటవీ ప్రాంతం మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు పులి ప్రయాణం ఉన్నదో పులి ప్రయాణం అంతా కూడా చాలా వరకు అంటే ఇప్పుడు ఏదైతే ముసురుమిల్లు ఉన్నదో ముసురుమిల్లులో రిజర్వేర్ కూడా ఉన్నది. ఆ రిజర్వేర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇది చాలా వరకు కూడా అంటే ఆ నీరు ఎక్కడైతే చల్లగా ఉంటుందో మంచి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణంతో ప్రయాణం చేస్తామని చెప్పొచ్చు. 3 గేదె దూడలకి అటాక్ చేతులకి అంటే చాలా వరకు కూడా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అది దీనికి సంబంధించి అధికారులు కూడా అక్కడ ఎవరో అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే పులిని పట్టుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ అదే రకంగా వేరే దగ్గర నుంచి అంటే రెస్క్యూ టీమ్స్ వచ్చినప్పటికీ కూడా దాదాపు హనుమాన్ బృందాలు 11 బృందాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అంటే నార్మల్ ప్రదేశం నుంచి అంటే రిజర్వ్ ఫారెస్ట్ నుంచి డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళింది కాబట్టి దాని ప్రాంతానికి అది వెళ్ళిపోతుంది కాబట్టి అన్నట్టుగా వదిలేశారు. దీంతో మళ్ళీ అంటే కొంచెం చాలా వరకు గ్యాప్ ఇచ్చిన తర్వాత దాదాపు 4-5 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 దూడల మీద అటాక్ చేతిలోకి చాలా వరకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో చాలా వరకు నిద్రలేని రకంగా గడుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం ఉన్నదో
ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు చిన్న చిన్న తండాలుగా చిన్న చిన్న ప్రాంతాలుగా ఉంటది. అయితే ఏదైతే నార్మల్ గా అంటే నార్మల్ ల్యాండ్ ఉంటుందో అంటే ఈ పశువులకు కానీ దీని అన్నట్లకి ఆయన ఒక గ్రౌండ్ లాంటిది కూడా ఉండదు. అంటే వాళ్ళు కూడా ఏదైతే ఆ గిరిజన గ్రామాలు ఉన్నాయో గిరిజన గ్రామాలు కూడా చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న పశువులందరూ కూడా అక్కడే కట్టేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెద్ద పులికి అంటే అటాక్ చేయడానికి అదే రకంగా చాలా వరకు దాడి చేయడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. అదే రకంగా మైదాన ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా ఈ సూర్యుడి ప్రాంతం ప్రయాణం చేసి అంటే గ్రామం వైపు రావడానికి చాలా వరకు కూడా దానికి అనుకూలంగా లేదు కాబట్టి మళ్ళీ యథావిధిగా ప్రయాణం చేస్తుందని మనం అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఈ రోజు సాయంత్రం మళ్ళీ అంటే అంటే దీని మీద అప్డేట్ వాళ్ళు అది అంటే ఏ విధంగా ప్రయాణం చేస్తుంది ఆల్రెడీ జియో ట్యాగింగ్ ఉంది కాబట్టి అంటే ముందు ముందు ఏ గ్రామాల్లో వెళ్తుందో అది ముందుగా పసిగట్టి వాళ్ళకి అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి అంటే అక్కడ తమకు అది వేయించి వాళ్ళందరూ కూడా అంటే ఎవరు కూడా బయటకు రావద్దని కూడా ఆదేశం జారీ చేయాలి. రైట్, థ్యాంక్ యూ నానాజీ.